గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలోనే విడుదల చేసిన 7,000 కోట్ల రూపాయలను ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు భరోసా పేరిట ఇస్తున్నారని కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ అన్నారు. సిద్దిపేట జిల్లా కోహెడ మండల కేంద్రంలో వినోద్ కుమార్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అనంతరం కార్నర్ సమావేశంలో మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో విద్యుతుత్పత్తిని 20,000 మెగావాట్ల సామర్థ్యానికి పెంచామని, కాని ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం చేతగాక కరెంట్ ఇవ్వలేకపోతుందన్నారు. కాశీ నుండి గెలుపొందిన ప్రధాని మోడీ 1,000 కోట్ల రూపాయలతో కాశీని అభివృద్ధి చేశారని, దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన వేములవాడకు వచ్చి వేములవాడ అభివృద్ధికి ఒక హామీ కూడా ఇవ్వలేదన్నారు. కరీంనగర్ అభివృద్ధి కోసం ప్రధాని మోడీని ₹1 కూడా అడగని చేతగాని ఎంపీ బండి సంజయ్ అని విమర్శించారు. ₹1 పనిచేయని బండి సంజయ్కి ఎందుకు ఓటు వేయాలని ప్రశ్నించారు. తన హయాంలో 1,000 కోట్ల రూపాయల నిధులు తీసుకువచ్చి కరీంనగర్ పార్లమెంట్ అభివృద్ధికి కృషి చేశానని, మరోసారి కారు గుర్తుపై ఓటు వేసి తనను ఎంపీగా గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు. మన ఇళ్లలో మన కొత్తగూడెంలో బొగ్గుతోని నీళ్లు గోదావరితోని కరెంటు తయారైతుంది. 20,000 మెగావాట్లు కరెంటు ఉన్నది. తెలంగాణ కరెంటు ఉన్నది, చాతగాక ఇవ్వలేకపోతున్నారు. 7,000 కోట్ల రూపాయలు అప్పచెప్పినాం రేవంత్ రెడ్డికి. ఆ రైతు బంధు మనపై రేవంత్ రెడ్డి వారికి మీకు తెలుసు కదా. 7,000 కోట్ల రూపాయలు బ్యాంక్ లో పెట్టి మనం ఓడిపోయిన రోజు రైతు బంధుకు 7,000 కోట్ల ఆడ అప్పచెప్పొచ్చినాం రేవంత్ రెడ్డికి. ఆ పైసలు 5 నెలలు ఇవ్వలేదు, కాంట్రాక్టర్లకు ఇచ్చుకున్నాడు. ఇవాళ మన పైసలు మన కేసీఆర్ గారు రైతు బంధు పెట్టిన పైసలు ఇవాళ ఇప్పుడు ఇస్తాడు కొన్ని. మీరు కాశీకి ఎంపీ వారణాసి అంటారు ఇంగ్లీష్ లా, ఇక్కడ దక్షిణ కాశీ. నువ్వు కాశీకి కోట్ల రూపాయలు పెట్టి బాగుపరిచినావు వారణాసిని. మా వేములవాడ దక్షిణ కాశీ ఒక 500 కోట్లు ప్రకటించవయ్యా మోడీ అని నేను అడిగిన. తెల్లారి మోడీ గారు వచ్చిండ్రు, బండి సంజయ్ గారు మోడీ 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 అని జపం మాడింది తప్పితే మన సమస్య ఒక్కటి కూడా అడగలేదు. విషయాలు కరీంనగర్ కోసం అడగనటువంటి ఎంపీ బండి సంజయ్ గారు ఎందుకు ఓటు వేయాలి? ఇలా మీరు కాదు, నేను బీజేపీ శ్రేణులను అడుగుతున్నా, బీజేపీ కార్యకర్తలను అడుగుతున్నా, ఇలా ఎందుకు ఓటు వేపిస్తారు మీరు? ప్రధానమంత్రి వచ్చినప్పుడు కూడా అడగని ఎంపీ అవసరమా కరీంనగర్ కి? 5 సంవత్సరాలు ప్రధానమంత్రి, నేను 5 సంవత్సరాలు ఎంపీ, బండి సంజయ్ గారు 5 సంవత్సరాలు ఎంపీ. నేను కరీంనగర్ నగరానికి 1000 కోట్లు పట్టుకొచ్చిన ఇదే మోడీ గారు అని అడిగి, ఇదే వెంకయ్య నాయుడు గారిని అడిగి పట్టుకొచ్చిన, ఇదే పీయూష్ గోయల్ బీజేపీ మంత్రుల దగ్గర తిరిగిన, ఇదే మోడీ గారిని తీసుకొచ్చి గజ్వేల్లో శంకుస్థాపన చెప్పిన. ఇలా కరీంనగర్ కి రైల్వే లైన్, ఇలా మీరందరూ కూడా సిద్దిపేట దగ్గర పోతాంటారు. రైల్వే లైన్ వచ్చిందా రాలేదా? పట్టాలు వచ్చినాయా రాలేదా? 75 ఏళ్ల నుంచి అడిగినటువంటి విషయం అది. నేను ఎంపీగా ఉన్నప్పుడు పీయూష్ గోయల్ దగ్గర పోయినా, అడిగినా, శాంక్షన్ చేపించిన. వాళ్ళు కిరికిరి పెట్టిండ్రు, భూమి మీరే ఇవ్వాలన్నారు, పైసలు మీరే కట్టాలన్నారు, నష్టం వచ్చిన మీరే భరించాలన్నారు. అన్ని మన కేసీఆర్ గారితో ఒప్పించిన. ఇదే నరేంద్ర మోడీ గారిని గజ్వేల్ పట్టుకొచ్చి శంకుస్థాపన చేపించిన నేను.